ఖచ్చితంగా మాకు ప్లస్ అవుతుంది, నాకు అవుతుంది మ్యాక్సిమం. ఎందుకంటే స్వతహాగా నేను ఇండిపెండెంట్గా వేస్తే 30 నుంచి 40 వేల ఓట్లు నాకు పడతాయండి మా నియోజకవర్గంలో. చిపురిపల్లి నియోజకవర్గం జనరల్ ఇక్కడ 60 వేల ఓట్లు దళితుల ఓట్లు ఉన్నాయి. నాకు ఒకటే కాదు, అన్ని సామాజిక వర్గంలో రేగడి లక్ష్మణరావు అంతా మంచి పేరు ఉంది. సో ఖచ్చితంగా ఇంకా నాకు గాజు గ్లాస్ గుర్తొస్తే నేనే గెలవచ్చు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అలా వైసీపీ సహకారం కూడా ఉంటే ఇంకా వెళ్ళొచ్చు సార్. కుమార్ అన్నాడు అనకండి, ఇప్పుడు స్టేట్ అంతా ఏదో నేను అన్నాను అనుకుంటారు. అన్నిదేనంటే ఖచ్చితంగా మీరు అన్నారని కాదండి, అన్నిదేనంటే గాజు గ్లాస్ గుర్తుంది ఖచ్చితంగా. రేపొద్దున నామినేషన్ వేసినప్పుడు నాకు అది వస్తే నా విజయం నల్లారి మీద నడికే. ఖచ్చితంగా నేను గెలవబోతా ఉన్నా. ఇండిపెండెంట్ చేస్తేనే 30 నుంచి 40 వేల ఓట్లు పడే స్థాయి వ్యక్తిని నేను. ఖచ్చితంగా గాజు గ్లాస్ గుర్తయితే ఖచ్చితంగా గెలుస్తాను, అందులో ఎటువంటి డౌట్ లేదు. గెలిస్తే మీరు మళ్ళీ జనసేనలోకి తీసేసుకుంటారండి, మిమ్మల్ని ఏమి తోసేరు పక్కకి. లక్ష్మణరావు గారు బొత్స సత్యనారాయణ గారు నువ్వు నియోజకవర్గం అనుకుంటా అది చీపురుపల్లి అంటే. ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ గారికి రేపొద్దున గట్టి పోటీ ఇవ్వబోతున్నాడు రేగడి లక్ష్మణరావు. ఎందుకంటే టీడీపీ ఎవరైతే కళా వెంకట్రావు గారిని పంపించారో, కళా వెంకట్రావు గారు హెచ్చర్ల నియోజకవర్గం నుంచి వచ్చిన వ్యక్తి. ఆయనకి ఇక్కడ ఈ 4 మండలాల్లో ఎవరున్నారో తెలియదు. టీడీపీ నాయకులను కలుపుకెళ్ళట్లా ఆయన. ఎవరైతే కిందటిసారి కిమిడి నాగార్జున గారికి చేసిన వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తుల్ని దూరం పెడుతూ ఉన్నాడు ఆయన. కిమిడి నాగార్జునకి మంచి ఇమేజ్ ఉంది, ఆయనకి మట్టేయటం ఆ వర్గాన్ని ఈయన దగ్గరికి రానవట్లా. సో ఆయన వాటమికి ఆయన కారకులు అవుతా ఉన్నాడు. మరి మాకు బీజేపీని జనసేనని ఎక్కడి దగ్గర చేరుస్తాడండి? టీడీపీ నాయకులే ఏడుస్తూ ఉన్నారు, మాకు సమాచారం మాకు అసలు విలువట్లా, మమ్మల్ని పట్టించుకోవట్లా అని. ఖచ్చితంగా ఇక్కడ రేగడి లక్ష్మణరావు బొత్స సత్యనారాయణ ఇదే నడుస్తుందండి చిపురుపల్లి నియోజకవర్గంలో. రైట్, ఫైనల్గా డాక్టర్ రావు గారు కంక్లూడ్ చేస్తారా? ఇప్పుడు లక్ష్మణరావు గారు మాట్లాడుతుంది, రేగడి లక్ష్మణరావు గారు ఇండిపెండెంట్గా కాంటాక్ట్ చేస్తాము అని చెప్తుందాం. దాని వెనుక వైసీపీ యొక్క ప్రమేయం, వైసీపీ యొక్క సహకారం కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఆయనకి. ఎందుకంటే వాళ్ళ టోన్ ఖచ్చితంగా మారిపోయింది. ఇది ఒక బాధాకరం కూడా. ఎందుకంటే మనతో పాటు ఆ అధికార పార్టీ పైన అనేక డిబేట్లలో పోటాపోటీగా హోరాహోరీగా ఆయన గలమెత్తారు, మనం చూస్తున్నాం. కానీ ఇలాంటి వ్యక్తులు కూడా పోవడం అది మంచిది కాదు. ఇట్ ఈస్ మై పర్సనల్ అడ్వైజ్. రేగడి లక్ష్మణరావు గారు, ఇలాంటి కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉంటాయి, మీ యొక్క అధిష్టానానికి సంప్రదించండి. ఇప్పుడు ఇలాంటి సమయంలో పార్టీకి మనం ద్రోహం తలపెట్టిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే అనేక అంశాల్లో నేను కూడా ఒకసారి పోటీకి వచ్చి బీఫామ్ చేతికి వచ్చిన తర్వాత కూడా పొత్తు ద్వారా వేరే క్యాండిడేట్కి ఇవ్వడం జరిగింది.